ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం. ఇందులో 123 నుంచి 127 పేజీ వరకు విదేశాల్లో భారతీయ వ్యవస్థాపకులు. ఇక్కడ విదేశాల్లో భారతీయ వ్యవస్థాపకులు ఆ భారత అనేది చెప్పబడింది. ఆహారం ఇతర పంటలను పండించడానికి ప్రపంచ మార్కెట్కు మూలధనం అవసరమైంది. ఆహారమును ఇతర పంటలు పండించడానికి ప్రపంచ మార్కెట్కు మూలధనం అవసరమైంది. పెద్ద తోటలకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకులు మార్కెట్ల నుంచి అప్పులు తెచ్చుకోవచ్చు. అయితే సాధారణ రైతు పరిస్థితి ఏమిటి? పెద్ద తోటలకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకులు మార్కెట్ల నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. అయితే సాధారణ రైతు పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఎవరు అక్కడ ప్రవేశించారంటే భారతీయ బ్యాంకర్లు అక్కడ ప్రవేశించారు. ప్రపంచ మార్కెట్కు ఆహారం ఇతర పంటలు పండించడానికి డబ్బు అవసరమైంది. పెద్ద తోటల వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే పెద్ద రైతులు అందరూ ఏం చేసేవాళ్ళు బ్యాంకులు మార్కెట్ల నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. అయితే సాధారణ రైతు పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఎవరు అక్కడ ప్రవేశించారంటే భారతీయ బ్యాంకర్లు ప్రవేశించారు. మీకు షికారిపురి, ష్రాఫ్స్, నాట్ కొట్టై, చెట్టియార్ల గురించి తెలుసా? అంటే చెట్టియార్లు ఈ మాట విని ఉంటారు, గురించి తెలుసు కదా. మధ్య మరి ఆగ్నేయాసియాలో ఎగుమతి వ్యవసాయానికి తమ సొంత నిధుల నుండి లేదా ఐరోపా బ్యాంకుల నుండి అప్పు తెచ్చి డబ్బును సమకూర్చిన చాలామంది బ్యాంకర్లు, వ్యాపారం చేసే సమూహాల్లో ఎవరు కూడా ఉన్నారంటే భారతీయ బ్యాంకర్లు. పైన వాళ్ళు వీళ్ళు ఎగుమతి చేయడానికి ఆసియా నుంచి డబ్బు తెచ్చిన వాళ్ళు, సొంత నిధులు కూడా పెట్టిన వాళ్ళు, ఐరోపా బ్యాంకుల నుంచి అప్పు తెచ్చిన వాళ్ళు. వారితో పాటు వ్యవహారం చేసే సమూహాలు ఎవరు కూడా ఉన్నారంటే భారతీయ బ్యాంకర్లు కూడా ఉన్నారు. వారు సుదూర ప్రాంతాలకు డబ్బును బదిలీ చేయడానికి దేన్ని కలిగి ఉన్నారంటే అధునాతన వ్యవస్థను. వాళ్ళు సుదూర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు లేకపోతే ఇతర ప్రాంతాలకు డబ్బును బదిలీ చేయడానికి ఏం కలిగి ఉన్నారంటే అధునాతన వ్యవస్థను. వారు ఏ వ్యవస్థ యొక్క స్వదేశీ రూపాలను అభివృద్ధి చేశారంటే కార్పొరేట్ వ్యవస్థ యొక్క స్వదేశీ రూపాలను వాళ్ళు అభివృద్ధి చేశారు. భారతీయ వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు ఐరోపా వలసదారులను అనుసరించి ఎక్కడికి వెళ్ళారంటే ఆఫ్రికాకు వెళ్ళారు. భారతీయ వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు ఐరోపా వలసదారులను అనుసరించి ఎక్కడికి వెళ్ళారంటే ఆఫ్రికాకు వెళ్ళేవారు. హైదరాబాద్లోని ఏ వ్యాపారులు ఐరోపా వలసలను దాటి వెళ్ళడానికి సాహసించారంటే సింధు. హైదరాబాద్లోని ఏ వ్యాపారులు? సింధు వ్యాపారులు ఐరోపా వలసలను దాటి వెళ్ళడానికి సాహసించారంటే సింధు వ్యాపారులు. ఎప్పటి నుంచి వారు ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉన్న వాడరేవుల వద్ద వృద్ధి చెందుతున్న అమ్మక కేంద్రాలను ఏర్పాటు చేశారంటే 1860 నుండి. ఎప్పటి నుంచి వారు ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉన్న వాడరేవుల వద్ద వృద్ధి చెందుతున్న అమ్మక కేంద్రాలను ఏర్పాటు చేశారంటే 1860 నుండి. వారు తమ స్థానిక మరియు దిగుమతి చేసుకున్న అరుదైన వస్తువులను ఎవరికి అమ్ముతున్నారంటే యాత్రికులకు అమ్ముతున్నారు. ఇక్కడ భారతదేశ వ్యాపారస్తులు ఉన్నారు, బయటికి దిగుమతులు చేసేవారు, బయటికి దిగుమతి చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ చెట్టియారు అని వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ తమ స్థానిక మరియు దిగుమతి చేసుకున్న అరుదైన వస్తువుని ఎవరికి అమ్మేవారంటే యాత్రికులకు అమ్మేవారు. బాగా అభివృద్ధి చెందిన సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణికుల వేటి వలన యాత్రికుల సంఖ్య క్రమంగా పెరగసాగిందంటే ఓడల వలన. బాగా అభివృద్ధి చెందిన సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణికుల వేటి వలన యాత్రికుల సంఖ్య క్రమంగా పెరిగిందంటే ఓడల వలన, సురక్షితమైన ఓడల వలన ఈ ప్రయాణికుల సంఖ్య పెరగసాగింది. ఇప్పుడు భారతీయ వ్యాపారం, వలసవాదం మరియు ప్రపంచ వ్యవస్థ. మెయిన్గా భారతీయ వ్యాపారం ఆ టైంలో ఎలా ఉంది, వలసవాదం మరియు ప్రపంచ వ్యవస్థ దానికి ఎలా ఎఫెక్ట్ చూపింది ఇప్పుడు చూద్దాం. చారిత్రకంగా భారతదేశంలో పండించిన నాణ్యమైన పత్తి ఎక్కడ ఎగుమతి చేయబడింది అంటే ఐరోపాకు. భారతీయ వ్యాపారం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆ కాలంలో 1918 కాలంలో చారిత్రకంగా భారతదేశంలో పండించిన నాణ్యమైన పత్తి ఎక్కడికి ఎగుమతి చేయబడింది అంటే ఐరోపాకు ఎగుమతి చేయబడింది. పారిశ్రామికీకరణ వల్ల బ్రిటిష్ వారి ఏ ఉత్పత్తి విస్తరించడం ప్రారంభమైంది అంటే పత్తి ఉత్పత్తి విస్తరించడం ప్రారంభమైంది. పారిశ్రామికీకరణ వల్ల బ్రిటిష్ వారి ఏ ఉత్పత్తి విస్తరించడం ప్రారంభమైంది పత్తి. పారిశ్రామికవేత్తలు ఏ దిగుమతులపై ఆంక్షలు విధించి స్థానిక ఉత్పత్తులను కాపాడాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారంటే పత్తి. పారిశ్రామికవేత్తలు ఏ దిగుమతులపై ఆంక్షలు విధించి స్థానిక ఉత్పత్తులను కాపాడాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారంటే పత్తి ఉత్పత్తులు. ఎక్కడి దిగుమతి చేసుకునే వస్త్రాలపై సుంకాలు విధించారంటే బ్రిటన్లోకి దిగుమతి చేసుకునే వస్త్రాలపై సుంకాలు విధించారు. ఇక్కడి నుంచి బ్రిటన్లోకి దిగుమతి చేసే వస్తువులపై, వస్త్రాలపై సుంకాలు విధించారు. అంటే మనం ఇక్కడి నుంచి బ్రిటన్లోకి పంపించాలంటే పన్ను కట్టాలి. ఫలితంగా ఎక్కడి నుంచి వచ్చే నాణ్యమైన పత్తి బ్రిటన్లో తగ్గడం ప్రారంభమైందంటే భారతదేశం నుంచి. మనం ఇక్కడి నుంచి బ్రిటన్కు పత్తి సరఫరా చేసేవాళ్ళు. అప్పుడు ఏం జరిగిందంటే బ్రిటన్ వాళ్ళు భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి వాళ్ళ దేశాలు దిగుమతి చేసుకుంటే సుంకాలు విధించాలి. అంటే సుంకాలు విధించేవారు. విధిస్తే ఫలితంగా ఎక్కువ సుంకాలు విధించారు. దానివల్ల ఫలితంగా ఏమైందంటే నాణ్యమైన పత్తిని బ్రిటన్లో తగ్గడం ప్రారంభమైంది.
ఎక్కడ భారతదేశం నుండి వచ్చే నాణ్యమైన ప్రతి సుంకాలు ఎక్కువ విధిస్తే మనం వీళ్ళు ఏం చేస్తారు, మరి ఎగుమతి చేయరు, వాళ్ళు దిగుమతి చేసుకోరు. ఎన్నో శతాబ్దం ప్రారంభం నుండి బ్రిటిష్ ఉత్పత్తిదారులు తమ వస్త్ర ఉత్పత్తులకు ఇతర దేశాల మార్కెట్లను వెతకడం ప్రారంభించినట్టు 19వ శతాబ్దం నుంచి. అక్కడి నుంచి బ్రిటిష్ ఉత్పత్తిదారులు అంటే ఈ ప్రతితో ఈ వస్త్రాలు తయారు చేసే వాళ్ళందరూ ఇతర దేశాల మార్కెట్లు వెతకడం ప్రారంభించారు 19వ శతాబ్దం నుండి. అధిక సుంకాల అవరోధాల వల్ల బ్రిటిష్ మార్కెట్ నుండి బయటకు నెట్టబడిన ఏ వస్త్రాలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర పోటీని ఎదుర్కొన్నాయంటే భారతీయ వస్త్రాలు. అధిక సుంకాల అవరోధాల వల్ల బ్రిటిష్ మార్కెట్ నుండి బయటకు నెట్టబడిన ఏ వస్త్రాలు అంటే భారతీయ వస్త్రాలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర పోటీని ఎదుర్కొన్నాయి. సుంకాలు ఎక్కువ వేస్తే ఎక్కువ రేటుకి అమ్మాలి, ఇతర దేశాలు తెచ్చేవేమో తక్కువ రేటు దొరికేవి. దానితో మన భారతీయ వస్త్రాలకి ఏమైందంటే పోటీ ఎదురైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ భవనం ప్రపంచవ్యాప్తంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రం. ఇది ఎక్కడ ఉందంటే లండన్. ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్లో ఉంది, అది ప్రధాన కేంద్రం. ఓకే, భారతదేశం నుండి ఎగుమతులను ఒకసారి పరిశీలిస్తే 1830% నుండి 1815లో ఎంత శాతానికి వస్త్ర పరిశ్రమ వాటా క్రమంగా తగ్గడానికి చూపించబట్టి 15%, అంటే సగం తగ్గిపోయింది. భారతదేశం నుండి ఎగుమతులు ఒకసారి పరిశీలిస్తే భారతదేశం నుండి ఇతర ప్రాంతాలకు లేదా బ్రిటన్కు ఎగుమతులను పరిశీలిస్తే 1830% ఉండేది 1815 అయ్యేసరికి ఎంత వస్త్ర పరిశ్రమ వాటా తగ్గడానికి మనం చూడవచ్చు అంటే 15% తగ్గిపోయింది, అంటే సగం తగ్గిపోయింది. 1870 నాటికి ఈ నిష్పత్తి ఎంత శాతం కన్నా కిందకు పడిపోయింది అంటే 33% కంటే 30 నుంచి 15కి పడింది. 1815కి 15% పడిపోయింది. 1870కి వచ్చేసరికి 3% పడిపోయింది. అప్పుడు భారతదేశం వేటిని ఎగుమతి చేసేది? ఈ అంకెలు ఒక నాటకీయ కథను తెలియజేస్తాయి. ఉత్పత్తులు శరవేగంగా క్షీణిస్తున్న తరుణంలో ముడి పదార్థాల ఎగుమతి అంతే వేగంగా పెరిగింది. 1812 మరియు 1871 మధ్య ముడి పత్తి ఎగుమతుల వాటా 5% నుండి ఎంత శాతం పెరిగిందంటే 35%. ఇప్పుడు వస్త్రాలు ఉండేది మన దగ్గరే, ఆ వస్త్రాలు తయారు చేయడానికి ముడి సరుకు మన దగ్గర, పత్తి మన దగ్గరే ఉండేది. ఇప్పుడు వస్త్రాలు ఎగుమతి చేస్తే అక్కడ సుంకాలు విధించారు, అది 30 నుంచి 15కి పడిపోయింది, 15 నుంచి 3కి పడిపోయింది. ఓకే, వస్త్రాల పని అయిపోయింది. అక్కడ వాళ్ళు వస్త్రాలు తయారు చేయాలని వాళ్ళకి ఏం కావాలి? ముడి సరుకు కావాలి. ముడి సరుకు ఎవరి దగ్గర ఉంది? మన భారతీయుల దగ్గర ఉంది. ఈ ముడి సరుకు అంటే ప్రతి ఒక్క ముడి సరుకు 1812 మరియు 1871 మధ్య ప్రతి ఎగుమతుల వాటా 5% నుండి 35% పెరిగింది. అదేమో 30% నుండి వస్త్రాల ఎగుమతి ఏమో 30% నుండి 15% 3% పడిపోతే ఇక్కడ ఉండే 35% ఉండేది ఈ 5% ఉండే ముడి సరుకు వాటా ఏమైందని 35% పెరిగిపోయింది. అది 30 నుంచి 3కు పడిపోతే ఇది 5% నుండి 35% పెరిగింది. ముడి సరుకు పైకి అంటే ఎగుమతి చేసే వాటా. వస్త్రానికి అద్దె ఏది చాలా దశాబ్దాల పాటు మరి ఒక ముఖ్యమైన ఎగుమతి అయింది నీలిరంగు. వస్త్రాలకి అద్దె నీలిరంగు అనేది చాలా దశాబ్దాల పాటు మరొక ముఖ్యమైన ఎగుమతి కూడా అయింది నీలిరంగు. 17వ శతాబ్దం 18వ శతాబ్దం ప్రారంభంలో పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఏది విదేశీ సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం కొనసాగింది? సూరత్. 17వ శతాబ్దం 18వ శతాబ్దం ప్రారంభంలో కూడా పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఏది విదేశీ సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం కొనసాగింది? సూరత్. హిందూ మహాసముద్రం, పశ్చిమ హిందూ మహాసముద్రం, సింపుల్గా హిందూ మహాసముద్రం ఎక్కడ ఏది ప్రధాన వ్యాపార కేంద్రం కొనసాగింది? సూరత్. నీవు గత సంవత్సరం చదివిన ప్రకారం ఎప్పటి నుండి చైనాకు నల్లమందు ఎగుమతులు శరవేగంగా పెరిగాయంటే 1820 నుండి నల్లమందు ఎగుమతులు శరవేగంగా పెరిగాయి. ఇది కొద్ది కాలం పాటు భారతదేశం నుండి ఏకైక అతిపెద్ద ఎగుమతిగా ఉండేది. కొద్ది కాలం పాటే భారతదేశం నుండి చైనాకి ఎగుమతి చేసే ఏకైక అతిపెద్ద ఎగుమతి. బ్రిటిష్ వారు నల్లమందును భారతదేశంలో పండించి ఎక్కడికి ఎగుమతి చేసేవారని చైనాకి ఎగుమతి చేసేవారు. భారతదేశం నుండి చైనాకి ఎగుమతి చేస్తే ఇది ఎక్కువగా ఉండేది ఎగుమతుల్లో. బ్రిటిష్ వారు ఏం చేసేవారు? భారతదేశంలో నల్లమందును పండించి చైనాకు ఎగుమతి చేసేవారు. బ్రిటిష్ వారికి ఆ విధంగా అమ్మగా వచ్చిన సొమ్ము చైనా నుండి ఏది మరియు ఇతర దిగుమతులకు కావాల్సిన నిధులను సమకూర్చేదంటే తేయాకు మరియు ఇతర దిగుమతులు. చైనాకు భారతదేశంలో పండించి నీలి మందుని ఎగుమతి చేసేవారు, నల్ల మందుని ఎగుమతి చేసేవారు. దాని బదులు వారు తేయాకును ఇతర దిగుమతులు కూడా చేసుకునేవాళ్ళు బ్రిటిష్ వారు. ఎన్నో శతాబ్దం బ్రిటిష్ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లు ముంచెత్తాయి అంటే 19వ శతాబ్దం ఎన్నో శతాబ్దం బ్రిటిష్ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లు ముంచెత్తాయి అంటే 19వ శతాబ్దం బ్రిటిష్ ఉత్పత్తులేమో అంటే బ్రిటన్ నుంచి వచ్చే ఉత్పత్తులు భారతీయ మార్కెట్లు ముంచెత్తాయి. భారతదేశం నుండి బ్రిటన్కు మిగిలిన ప్రపంచానికి ఏ ఎగుమతులు పెరిగాయంటే ఆహార ధాన్యాలు, ముడి పదార్థాలు. భారతదేశం నుండి బ్రిటన్కు మిగిలిన ప్రపంచానికి ఏ ఎగుమతులు పెరిగాయంటే ఆహార ధాన్యాలు, ముడి పదార్థాల ఎగుమతులు పెరిగాయి. భారతదేశాన్ని బ్రిటిష్ వారు చేసే ఎగుమతుల విలువ భారతదేశం నుండి బ్రిటిష్ వారు చేసుకునే దిగుమతుల విలువ కన్నా ఎలా ఉండేది అంటే చాలా ఎక్కువగా ఉండేది. భారతదేశానికి బ్రిటిష్ వారు చేసే ఎగుమతుల విలువ
భారతదేశం నుండి బ్రిటిష్ వారు ₹100 పంపిస్తే అక్కడి నుంచి చాలా తక్కువ 30 ఎంతో దిగుమతి చేసేవారు. ఎక్కడికి? దిగుమతుల విలువ కన్నా ఎలా ఉండేది? చాలా ఎక్కువగా ఉండేది దిగుమతుల విలువ. ఎగుమతుల విలువ 100 ఉంటే దిగుమతుల విలువ 30-40% ఉండేది. ఈ విధంగా బ్రిటన్కు భారత్ వ్యాపార మిగులు ఉండేది. మరి ₹100 ఎగుమతి చేసి ₹30 దిగుమతి చేసుకుంటే ₹70 మిగిలినట్టే కదా. ఈ విధంగా బ్రిటన్కు భారత్ వ్యాపార మిగులు ఉండేది. ఆ ₹70 మిగులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశాలతో ఉండే వ్యాపార లోటును సరిచేసుకోవడానికి ఏది ఈ మిగులను ఉపయోగించుకునేది అంటే బ్రిటన్. ఈ ₹70 ఇతర దేశాలతో మన దిగుమతి చేసుకునేవారు కదా ఇతర వస్తువులు, వాటికి ఉపయోగించుకునేవాళ్ళు. డబ్బు వస్తే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంటే తాము ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేసుకునే దేశాలకు ఈ మిగులును చెల్లించేది బహుముఖ పరిష్కార వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తుంది. ఎలా అంటే ఇది ఒక దేశం యొక్క లోటును మరొక దేశంతో, దాని మిగులును మూడో దేశంతో భర్తీ చేయడానికి అనుమతిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి వారికి దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. అంటే చైనా వాళ్ళకి వాళ్ళు బాకీ ఉన్నట్టే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటన్ వాళ్ళు మన భారతదేశం నుండి ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ. అప్పుడు ఏం జరిగేది? ఇక్కడ మిగిలిన డబ్బునేమో ఆ చైనాకి ఇచ్చేవాళ్ళు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. మూడో దేశంలో భర్తీ చేయడానికి అనుమతినిస్తుంది. బ్రిటన్ తన లోటును సమతుల్యం చేసుకోవడంలో సహాయం చేయడం ద్వారా 19వ శతాబ్దం చివరి నాటి ఆర్థిక వ్యవస్థలో ఏది కీలక పాత్ర పోషించిందంటే భారతదేశం. అన్ని రకాలుగా వాడుకున్నారు. బ్రిటన్ తన లోటును సమతుల్యం చేసుకోవడంలో సహాయం చేయడం ద్వారా 19వ శతాబ్దం చివరి నాటి ఆర్థిక వ్యవస్థలో ఏది కీలక పాత్ర పోషించిందంటే భారతదేశం. ఎక్కడ బ్రిటిష్ వారి వ్యాపార మిగులను స్వదేశంలో బ్రిటిష్ అధికారులకు, వ్యాపారులకు వ్యక్తిగత చెల్లింపులు, భారతదేశ విదేశీ అప్పుపై వడ్డీలు మరియు భారతదేశంలో బ్రిటిష్ అధికారుల పింఛన్లు వంటి హోమ్ ఛార్జీలను చెల్లించేందుకు ఉపయోగించేవారంటే భారతదేశంలో. ఎక్కడ బ్రిటిష్ వారి వ్యాపార మిగులు అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి వ్యాపార మిగులను స్వదేశంలో బ్రిటిష్ అధికారులకు, వ్యాపారులకు వ్యక్తిగత చెల్లింపులు, భారతదేశ విదేశీ అప్పుపై వడ్డీలు మరియు భారతదేశంలో బ్రిటిష్ అధికారుల పింఛన్లు వంటి హోమ్ ఛార్జీని చెల్లించేందుకు ఉపయోగించారు. ఈ మిగులును అంటే ఎగుమతులు ఎక్కువ వచ్చాయి, దిగుమతులు తక్కువ వచ్చాయి, దానివల్ల వాళ్ళకి ఒక ₹70 మిగిలేదు. దాన్ని అన్ని రకాలుగా భారతదేశంలో పనిచేసే అధికారులకి హోమ్ ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, పింఛన్లు ఇచ్చేవాళ్ళు. అక్కడ బ్రిటిష్ దేశంలో పనిచేసే అధికారులకు కూడా వ్యక్తిగత చెల్లింపులు లేకపోతే జీతాలు అన్నీ ఇచ్చేవాళ్ళు. అన్ని రకాలుగా ఉపయోగించుకునేవాళ్ళు. ఇక ఒక ఒప్పంద కార్మికుని యొక్క ఇంత ముందు పాటలో మనము ఒప్పంద కార్మికుల గురించి మనం చెప్పుకున్నాం కదా. అందులో ఒక ఒప్పంద కార్మికుని యొక్క వాంగ్మూలం చూద్దాం. సైడ్ని ఇచ్చారు. 20వ శతాబ్ది ప్రారంభంలో దీమేరారాలో ఒక ఒప్పంద కార్మికుడిగా 10 సంవత్సరాలు గడిపినటువంటి రామ్ నారాయణ్ తివారీ యొక్క వాంగ్మూలం నుండి సంగ్రహించబడింది. ఇది నేను ఎంత బాగా ప్రయత్నించినప్పటికీ నాకు అప్పగించిన పనులు సరిగ్గా నిర్వర్తించలేకపోయాను. కొద్ది రోజుల్లోనే నా చేతులకు గాయాలు కావడం వల్ల ఒక వారం రోజుల పాటు పని చేయలేకపోయాను. అందుకు గాను నన్ను విచారించి 14 రోజులు జైలుకు పంపించారు. పని చేయకపోతే జైలుకు పంపించారు. కొత్తగా వలస వెళ్ళిన వారు కేటాయించిన పనులను చాలా భారంగా భావించేవారు. ఒక్క రోజులో పని పూర్తి చేయగలిగేవారు కాదు. పని సంతృప్తికరంగా చేయలేదని భావిస్తే వేతనాల్లో కోతలు విధించేవారు లేకపోతే జైలుకు పంపించేవారని చెప్పుకున్నాం. చాలామంది వారి పూర్తి వేతనాన్ని పొందగలిగేవారు కాదు. అనేక విధాలుగా శిక్షింపబడేవారు. వాస్తవంగా కార్మికులందరూ తమ ఒప్పంద కాలాన్ని అతి భారంగా గడపాల్సి వచ్చింది. మూలం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ వలస విభాగం 1916లో ఒక ఒప్పంద కార్మికుని యొక్క ఇది ఆయన వాంగ్మూలం. ఇది అంటే ఆయన తన మాటల్లో తన యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పాడు. ఈ విధంగా ఒప్పంద కార్మికులు బయటికి వెళ్ళారంటే పని చేయలేకపోయేవాళ్ళు, చేయలేకపోతే జైలు పంపించేవారు, లేకపోతే పని చేయలేకుండా తక్కువ పని చేస్తే జీతాలు కట్ చేసేవాళ్ళు. ఈ రకంగా జరిగేది. థ్యాంక్ యూ.